హలో ఫ్రెండ్స్, తల్లి కొందరం పథకానికి సంబంధించి ఆ డబ్బులు అయితే నిన్నటి నుంచి అకౌంట్లో అయితే జమ అయితే అవుతున్నాయి. నిన్నైతే చాలా మందికి అయితే డబ్బులు అయితే పడ్డాయి. పడిన తర్వాత ఈ విధంగా వాళ్ళ మొబైల్స్కి అనేది ఆ మెసేజ్ కూడా రావడం జరిగింది డబ్బులు పడినట్టు. మీ యొక్క అకౌంట్లో తల్లి కొందరం పథకానికి సంబంధించి డబ్బులు అయితే పడ్డాయో లేదో, ఏ విధంగా స్టేటస్ అనేది చెక్ చేయాలనో, ఏ విధంగా పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేయాలనో అనేది మీకు ఈ వీడియో డీటెయిల్ అయితే మీకు చెప్తాను. మీరు మాత్రం వీడియో లైక్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వెబ్సైట్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. డిస్క్రిప్షన్ లింక్ మీద క్లిక్ చేయగానే మిగతా ఈ విధంగా వస్తుంది. ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అనే విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత పైన వచ్చేసి మీకు స్కీమ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అదేవిధంగా కింద ఇయర్, అదేవిధంగా యూఐడి అనే ఆప్షన్స్ అయితే ఉంటాయి. జస్ట్ ఇక్కడ వచ్చి మీరు స్కీమ్ ఆప్షన్ దగ్గర మీకు సెలెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మీకు తల్లికి వందనం పథకం అనేది ఉంటుంది చూడండి. జస్ట్ మీరు తల్లికి వందనం పథకం అనేది సెలెక్ట్ చేసుకోండి. తల్లికి వందనం పథకం అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ ఇయర్ మీద క్లిక్ చేయగానే ఇక్కడైతే మీకు 2025 అదే 2026 అని వస్తుంది. జస్ట్ మీరు 2025, 2026 అనేది సెలెక్ట్ చేసుకోండి. కింద యూఐడి దగ్గర మదర్కి సంబంధించి తల్లికి సంబంధించి ఆధార్ కార్డు నెంబర్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద వచ్చేసి మీకు ఇక్కడ పైన కనిపిస్తున్న క్యాప్చా అనేది ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీరు గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మీకు ఇది వస్తుంది. యువర్ ఆధార్ విల్ బి అథెంటికేటెడ్ అని వస్తుంది. వచ్చిన తర్వాత జస్ట్ మీరు ఓకే మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఓటీపీ సెండ్ టు సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత జస్ట్ మీరు ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని అయితే ఇక్కడైతే మీకు ఎంటర్ ఓటీపీ ఫ్రమ్ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కింద అయితే మీరు ఆ ఓటీపీని అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. పైన మీకు ఎంటర్ క్యాప్చా దగ్గర పైన కనిపిస్తున్న క్యాప్చా అనేది మళ్ళీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీరు వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయండి. జస్ట్ మీరు వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. వచ్చిన తర్వాత జస్ట్ మీరు ఓకే మీద క్లిక్ చేయండి. ఓటీపీ వెరిఫై చేసిన తర్వాత కిందికి స్క్రాల్ చేయండి. కిందికి స్క్రాల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు ఇక్కడ ఈ విధంగా మీకు అప్లికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి వస్తాయి. బేసిక్ డీటెయిల్స్, అదేవిధంగా అప్లికేషన్ డీటెయిల్స్, అదేవిధంగా పేమెంట్ డీటెయిల్స్ అని. ఇక్కడ మీకు బేసిక్ డీటెయిల్స్ దగ్గర డిస్ట్రిక్ట్ దగ్గర మీకు డిస్ట్రిక్ట్ నేమ్ అయితే ఉంటుంది. అదేవిధంగా మండల్ దగ్గర మీకు మండల్ నేమ్ అయితే ఉంటుంది. అదేవిధంగా సెక్రటరీ కోడ్ దగ్గర సెక్రటరీ కోడ్, అదేవిధంగా సెక్రటరీ నేమ్ దగ్గర సచివాలయంకి సంబంధించి నేమ్ అయితే ఉంటుంది. అదేవిధంగా క్లస్టర్ కోడ్, అదేవిధంగా బెనిఫిషియరీ నేమ్, మొబైల్ నెంబర్ దగ్గర మీకు మొబైల్ నెంబర్ అనేది ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ దగ్గర బేసిక్ డీటెయిల్స్ అనేది ఉంటాయి. కింద అప్లికేషన్ డీటెయిల్స్ దగ్గర ఎంతమంది పిల్లలు అనేది తల్లి కొందరం పథకానికి ఎలిజిబుల్ అయ్యారో ఆ పిల్లలకి నేమ్స్ అయితే ఇక్కడైతే ఉంటాయి. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ అప్లికేషన్ నెంబర్ దగ్గర అప్లికేషన్ నెంబర్, అదేవిధంగా అక్కడ స్టూడెంట్ నేమ్ అయితే ఉంటుంది. అదేవిధంగా అప్లికేషన్ డేట్ దగ్గర ఏ రోజు అప్లికేషన్ డేట్ పెట్టారో ఆ డేట్ అనేది ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ దగ్గర మీకు ఎలిజిబుల్ అని ఈ విధంగా ఉంటే మీదే డబ్బులు అయితే ఖచ్చితంగా అయితే పడతాయి. ఒక 2-3 రోజులు లేట్ అయినా కానీ మీకైతే డబ్బులు అయితే ఖచ్చితంగా అయితే డబ్బులు అయితే అకౌంట్లో అయితే పడతాయి. ఓకేనాస్ మీరు ఇక్కడ ఎలిజిబుల్ అని వస్తే మీరు ఈ తల్లి కొందరం పథకానికి సంబంధించి మీరు ఎలిజిబుల్ అయినట్టు. మీరు తల్లి కొందరం పథకానికి సంబంధించి మీకు మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఎలిజిబుల్ అయ్యారు, ఎంతమంది డబ్బులు పడతాయి ఇక్కడ డీటెయిల్గా అయితే ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా ఎలిజిబుల్ అని చూపిస్తే మీకు అయితే ఖచ్చితంగా అయితే డబ్బులు అయితే పడతాయి. ఒక 2 అదేవిధంగా రీమార్క్స్ దగ్గర మీకు ఈ విధంగా ఎలిజిబుల్ అని ఉంటే మీకు డబ్బులు అయితే పడతాయి. ఒకవేళ మీకు డబ్బులు పడకుండా ఏదైనా ప్రాబ్లం ఉంటే మీకు రీమార్క్స్ దగ్గర మీకు ప్రాబ్లం అనేది చూపిస్తుంది. ఏ ప్రాబ్లం ఉందో స్టేటస్ దగ్గర మీకు ఎలిజిబుల్ ఉంటే మీకు డబ్బులు అయితే మీకు అయితే పడతాయి. మీరు ఏం టెన్షన్ పడకండి. మీకు 2-3 రోజుల్లోపు ఖచ్చితంగా డబ్బులు అయితే పడతాయి. అదే కింద మీకు పేమెంట్ డీటెయిల్స్ దగ్గర మీకు స్టేటస్ అదేవిధంగా రిమార్క్స్ అయితే ఉంటాయి. ఇవైతే ఇంకా అప్డేట్ అయితే చేయలేదు. స్టేటస్ అదేవిధంగా రిమార్క్స్ అనేది ఉంటుంది. ఇక్కడ పేమెంట్ అనేది సక్సెస్ అయిందా లేదా పెండింగ్ పడిందా అనేది మీకు స్టేటస్ దగ్గర అయితే ఉంటుంది. అదేవిధంగా రిమార్క్స్ దగ్గర మీకు అయితే రిమార్క్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మీకు ఏ రీజన్ వల్ల మీకు పేమెంట్ అనేది ఫెయిల్ అయింది, ఏ రీజన్ వల్ల పేమెంట్ అనేది పెండింగ్ పడిందో మీకు రిమార్క్స్ దగ్గర అయితే ఉంటుంది. పేమెంట్ డీటెయిల్స్ దగ్గర వచ్చి మీకు బ్యాంక్ డీటెయిల్స్ అనేది అప్డేట్ అయితే చేస్తారు. ఏ అకౌంట్లో డబ్బులు పడ్డాయో ఇక్కడైతే మీకు పేమెంట్ డీటెయిల్స్ దగ్గర మీకు బ్యాంక్కి సంబంధించి డీటెయిల్స్ అనేది అప్డేట్ చేస్తారు. పేమెంట్ డీటెయిల్స్ దగ్గర ఎటువంటి డీటెయిల్స్ అనేది అప్డేట్ చేయలేదు. ఆ బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇంకా అప్డేట్ చేయలేదు. ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ అనేది ఒక 2-3 రోజుల్లో అప్డేట్ చేస్తారు. ఇక్కడ జస్ట్ మీకు ఎలిజిబుల్ ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ దగ్గర మీకు ఎలిజిబుల్ ఉంటే ఎంతమంది పిల్లలకి ఎలిజిబుల్ ఉంటే అన్ని డబ్బులు అయితే మీకు అయితే పడతాయి. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఒకవేళ కనిపించకుండా కూడా ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ దగ్గర మీకు ఎలిజిబుల్ అని ఈ విధంగా చూపిస్తే డబ్బులు అయితే మీకు ఖచ్చితంగా అయితే మీకు అయితే డబ్బులు అయితే పడతాయి. ఏం టెన్షన్ పడకండి. ఈ విధంగా చాలా ఈజీగా తల్లి కొందరం పథకానికి సంబంధించి డబ్బులు అనేది మన యొక్క అకౌంట్లో పడ్డాయో లేదో, మన ఇంట్లో ఎంతమంది పిల్లలకి డబ్బులు పడతాయి, ఎంతమంది పిల్లలని ఎలిజిబుల్ అయ్యారో ఈ విధంగా డీటెయిల్గా అయితే మనం చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ వీడియో చూసుకుని లైక్ చేయండి. అదేవిధంగా మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.